వారు మరింత ఉగ్రరూపం దాల్చింది. 5 వారాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఇరాన్ పై ఏకంగా 200కు పైగా దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులు డ్రోన్స్ తో దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్ లోని ఆరోగ్య కేంద్రాలపై కూడా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాలపై దాడులు చేయడాన్ని ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది. అటు తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తుండటంతో ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్. గల్ఫ్ కంట్రీస్ లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. తాజాగా దుబాయ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్లు తెలిపింది. అయితే ఆ దాడిని అడ్డుకున్నట్టుగా దుబాయ్ పేర్కొంది. ఇరాన్ విమాన శకలాలు మెరీనా భవనం సమీపంలో పడగా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అమెరికా స్థావరాలపై గడిచిన 24 గంటల్లో 19 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాక్ గ్రూప్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ క్షిపణులు డ్రోన్స్ తో అటాక్ చేసింది. ఇరాన్ జరిపిన క్లస్టర్ బాంబు దాడిలో రమత్ ఖాన్ పట్టణంలోని ఓ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. అటు రోష్ ఐన్ లోని హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతిన్నంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించింది. అటు బీరూట్ లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని 3 వేరువేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యంపై తాము దాడి చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్టు హెజ్బుల్లా ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికాకు వరుస షాకులు తగులుతున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ వరుసగా పేల్చేస్తుంది. నిన్న అమెరికాకు చెందిన యుద్ధ విమానం F-35 ను పేల్చేయగా తాజాగా ఇవాళ అమెరికాకు చెందిన A-10 థండర్ బోల్ట్ 2 యుద్ధ విమానాన్ని సైతం కూల్చేశాయి. పర్షియన్ గల్ఫ్ లోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి సమీపంలో ఈ A-10 థండర్ బోల్ట్ 2 యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చేశాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఈ వార్తాగ్ జెట్ యుద్ధ విమానం అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. అయితే అంతటి శక్తివంతమైన ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ పేల్చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ను తక్కువగా అంచనా వేసి యుద్ధ రంగంలోకి దిగిన అమెరికాకు ఇరాన్ ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇరాన్ దాడి అనంతరం ఈ వార్తాగ్ జెట్ నేరుగా సముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం కూలిపోయే ముందు పైలట్ సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాపై ఆగ్రహావేశాల మీద ఉన్నటువంటి ఇరాన్ శత్రు దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ ను నేలకొల్చింది ఇరాన్. దీంతో యుద్ధ విమానంలోని 2 పైలట్లు కిందకు దూకేశారు. వీరిలో ఒకరిని అమెరికా రక్షించినట్టు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మరొకరి కోసం గాలిస్తూ ఉన్నట్టుగా పేర్కొన్నాయి. అయితే పైలట్ల రెస్క్యూ కోసం వచ్చిన అమెరికా జెట్ ను కూడా కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. పైలట్లను పట్టుకున్న వారికి భారీ రివార్డు అందిస్తామని కూడా ఆఫర్ ఇచ్చింది ఇరాన్. అటు అమెరికాకు చెందిన కీలక యుద్ధ విమానం F-35 జెట్ ను నేలకూల్చి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసిన ఇరాన్ తాజాగా F-15E జెట్ ను కూల్చేసింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ జెట్ ను లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తుందని తెలిపింది. కూల్చివేత సమయంలో జెట్ లో పైలట్ తో పాటు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ కూడా ఉండగా వీరిద్దరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 2 కీలక యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికా సైనిక వ్యూహాలకు సవాలుగా మారింది. ఇరాన్ మీడియా ఈ పరిణామాలను తమ వైమానిక రక్షణ వ్యవస్థల అద్భుత విజయంగా భావిస్తున్నారు.